తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒకరి తర్వాత ఒకరు ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు మరొక టీడీపీ ఎమ్మెల్యే ఆ లిస్టులోకి చేరారు. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ దగ్గర ఫారెస్ట్ సిబ్బందిపై దాడితో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పూర్తిస్థాయి నివేదికనిచ్చి బాధ్యులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలం సమీపంలోని శిఖరం చెక్పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు తమపై దాడి చేశారంటూ అటవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. మంగళవారం రాత్రి శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు. ఫుల్లుగా తాగి రచ్చరచ్చ చేశారు. ఆత్మకూరు నుంచి వస్తుండగా తమ వాహనాన్ని ఆపి ఆ రూట్లో విధులకు వెళుతున్న అధికారులను అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సున్నిపేటలోని తమ కార్యాలయం నుంచి విధులకు వెళుతున్న ఫారెస్ట్ డిఆర్ఓ మురళీనాయక్, ఫారెస్ట్ గార్డులు గురవయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరీముల్లాలను దుర్భాషలాడారన్నారు. తమ వాకీటాకీలు, సెల్ ఫోన్లు లాక్కోవడమే కాకుండా ఫారెస్ట్ శాఖ వాహనాన్ని ఆయనే నడుపుతూ తమనెక్కించుకుని వెళ్లారంటున్నారు. తెల్లవారుజామున 2 గంటల వరకు తిప్పి ఫారెస్ట్ గార్డు గురవయ్యపై ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ డీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు తమపై దాడి చేసిన విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సిబ్బంది తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. వాకీటాకీలు, సెల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను తీసుకుని కొన్ని గంటల పాటు నిర్బంధించారని, అందరినీ చితకబాదారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులంతా ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది. ఈ వ్యవహారాన్ని మార్కాపురం డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. దాడికి గురైన వాళ్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. గతంలోనూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై దాడి చేశారు. ఆ ఘటన ఇంకా సమసిపోకముందే ఇప్పుడు అటవీశాఖ సిబ్బందిపై స్వయంగా ఎమ్మెల్యే చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అటవీ అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. మరోవైపు శ్రీశైలం ఎమ్మెల్యే వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అటవీశాఖ ఉద్యోగులపై దాడి ఘటన, ఎమ్మెల్యే ప్రమేయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కేసులు పెట్టాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఆయన అనుచరులపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.